నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. అటు ఉద్దానం, ఇటు టెక్కలి మధ్యలో పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల నీటి సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతున్న పలాస ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ దిశగా శనివారం రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం రేగులపాడు వద్ద రైతులతో జరిపిన బహిరంగ సభలో పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 2481 ఎకరాలలో భూమికి అందరికీ పూర్తి స్థాయి నష్టపరిహారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో ప్యాకేజీ మంజూరు కాకపోయిన 130 మందికి త్వరలో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు లేని 11 మందికి త్వరలో పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామస్తులు వెలుబుచ్చిన ప్రతి సమస్యపై స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సవర చీపురుపల్లిలోని 14 ఎకరాలకు సంబంధించిన పరిహారం, డబుల్ పేమెంట్లు, డీ పట్టాలకు సంబంధించిన చెల్లింపులపై సమీక్ష నిర్వహించి తక్షణ నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దేవాలయ భూములకు కూడా పరిహారం విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించిన మంత్రి వచ్చే 3 నెలల్లో 7.5 లక్షల మీటర్లు, ఏడాదిలో 17 లక్షల క్యూబిక్ మీటర్ల వర్క్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్ విషయమై స్వయంగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రేగులపాడు గ్రామస్తులు R&B కాలనీలో మౌలిక వస్తువుల కొరతను ప్రస్తావించగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్పందిస్తూ 2-3 నెలల్లో అన్ని వస్తువులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల కోసం అప్పట్లో విధించిన 5 లక్షల నిబంధన వల్ల దరఖాస్తు చేయలేని వారిని గుర్తించి వారికి స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో పలాస, పాతపట్నం శాసనసభ్యులు గౌతు శిరీష, మామిడి గోవిందరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి, పలాస ఆర్డీఓలు కృష్ణమూర్తి, వెంకటేష్, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 454 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదైతే నిర్వాసితుల ఆందోళనలో ఉన్నారో, ఏవైతే గ్రామాలన్నీ కూడా ఎవిక్షన్ చేయాలో వారికి ప్లేస్ సెలెక్ట్ చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పనులు ప్రారంభించాం. దురదృష్టవశాత్తు మళ్ళీ 2019లో అధికారంలో పోయాం. 2019 నుంచి 20 రోజుల ముందు వరకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు, పనులు ప్రారంభించినటువంటి సందర్భాలు లేవు. మీరు అనుకోవచ్చు, మీరు వచ్చి 8 మాసాలు అయింది కదండి, ఈ 8 మాసాలు ఎందుకు పనులు చేయలేదని. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే 80% కంటే ఎక్కువ పనులయ్యాయో అవి ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకొని ఆ ప్రాజెక్టుల మీదే డబ్బు ఖర్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో మన ఆఫ్షోర్ రిజర్వాయరు 25% కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్టు చెయ్యమని చెప్పి ఈ ప్రాజెక్టు లిస్టులో తీశారు. అదృష్టం కొద్ది నాకు మంచి మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఇద్దరం కలిసి 20-25 సంవత్సరాల నుంచి కలిసి పనిచేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్షోర్ నాకు ప్రాధాన్యత, కనీసం 10 రూపాయలు కేటాయించు నేను దాన్ని నడిపించుకుంటామంటే మొదట 6 మాసాల్లో 30 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానంపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయటం తగదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కరుణాకర్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అదో నల్లరాయి, దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుందంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెర లేపారని చెప్పారు. ప్రజల్లో అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని, ఇవి గత 5 ఏళ్ల గణాంకాలు చూస్తే స్పష్టమవుతుందని వివరించారు. కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో చనిపోయినట్లు చూపించిన ఆవుల ఫోటోలు ఇక్కడివి కాదు, ఎక్కడివో అని వాటిని అడ్డుపెట్టుకుని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకుంటుంటే టీటీడీ పట్టించుకోవటం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గోశాలలోని 2668 ఆవులకు జియో ట్యాగ్ చేసి ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుంటే ఆవులకు జియో ట్యాగ్ చేశారంటూ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గోశాలలను గత ప్రభుత్వ హయాంలో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు శుభ్రపరచడం, బ్లీచింగ్ చేయటం జరుగుతోందని చెప్పారు. సహజ మరణం పొందిన ఆవులకు పోస్ట్ మార్టం చేయటం ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, ఏదైనా ప్రమాదంతో కానీ అనుమానాస్పదంతో జరిగితే తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయటం జరుగుతోందని స్పష్టం చేశారు. జనన మరణాల రిజిస్టర్ను గో సంరక్షణశాలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా నమోదు చేస్తున్న విషయం తెలిసి కూడా దురుద్దేశపూర్వకంగా రిజిస్టర్లో నమోదు చేయటం లేదంటూ వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యపట్టారు. అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకుని స్వదేశానికి ప్రజానాయకుడు, మన సిక్కోలు ముద్దుబిడ్డ, ఆముదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ విచ్చేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో శ్రీకాకుళం జిల్లా కూటమి నాయకులు మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తిగాంచిన పవిత్రమైన టీటీడీపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. తిరుమల గోశాల నిర్వహణపై వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో టీటీడీ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తే అనతి కాలంలోనే టీటీడీ పవిత్రతను, భక్తుల మనోభావాలను కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అలాగే టీటీడీ చైర్మన్లుగా, కీలక ఉద్యోగస్తులుగా అన్య మతస్థులను నియమించింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు తక్షణమే క్షమాపణలు చెప్పి టీటీడీపై భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు కూడా ఒక ఆవుని కోటి దేవతలతో సమానంగా పూజిస్తాం మనం అందరం ముందు. అలాంటి ఆవుల గురించి, కలేబరాల గురించి ఎక్కడో తెచ్చి చూపిస్తూ తిరుమలలో ఆవులు చనిపోతున్నాయి, దానికి ప్రత్యేక సంరక్షణ లేదు, దానికి జియో ట్యాగింగ్ లేదు, వాటికి సరైన వైద్య సదుపాయాలు లేవని చెప్పి అసత్య ప్రసారాలు చేస్తూ తిరుపతాలుగా ప్రత్యేకతను మంట కలుపుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. గతంలో ఆయన క్రైస్తవుడని మీకు తెలుసు, ఆయన నేను నాస్తికుడిని, నేను కాదు, నేను నాస్తికుడిని అని చెప్పి చాలా మంది ప్రజలకు ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అంటే మీరు చూశారు, ఆయన కూతురు పెళ్లి కూడాను క్రైస్తవ మతాచారం మీద జరిపారు. అలాంటి వ్యక్తి మనకి టీటీడీ చైర్మన్గా ఉంటూ ఆయన చేసిన అన్యాయాలు, టికెట్ల విషయంలో కానీ, ఆయన టీవీ విషయంలో కానీ, తర్వాత ముడుపుల విషయంలో కానీ, డాలర్స్ విషయంలో కానీ ఆయన చేసిన కుంభకోణం అనేది చాలా ఎక్కువ, మీకు అందరికి తెలిసిందే. గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఆవులు చనిపోయాయి ఆయన హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో. ఒకసారి పర్టికులర్ పరిణామం తీసుకోండి. ఒకసారి తిరుపతి కొండపైన కూడా అన్ని మత ప్రసారం కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది. గత 5 సంవత్సరాల్లో హిందూ అనే వ్యక్తి భయపడ్డారు. అలాంటి వ్యక్తి ఈ రోజేమో ఒక నాస్తికుడు, ఒక క్రైస్తవుడు ఈ రోజు తిరుపతి దేవస్థానం గురించి
అసత్య ప్రచారాలు చేస్తూ దాని తన ప్రత్యేకతను మంట కలుపుతున్న అలాంటి వ్యక్తికి చట్టం సరైన న్యాయం చేసి అలాంటి పోలీసులు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పథకంలో భాగంగా గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పల్లె నిద్ర కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి నుంచి సుర్జిని గ్రామంలో మొదలుపెట్టి పల్లె నిద్ర కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పల్లె నిద్ర చేసిన అనంతరం ఉదయం గ్రామంలో తిరుగుతూ గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమం అయినా సరే నాకు ఎక్కడ వచ్చినా సరే ఫస్ట్ క్యాన్వేస్ కూడా ఈ ఊరు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఏరియా నుంచే, మెలియాపుట్టి నుంచే. ఇప్పుడు కూడా ఆ పల్లె నిద్ర కార్యక్రమం కూడాను ఈ ఊరు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. అయితే వచ్చామా వెళ్ళిపోవడం కాకుండా సమస్యలు మనకు కావాలి. చాలా మంది ఎమ్మెల్యేలు మీరు చూశారు, వాళ్ళు వేరు నేను వేరు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎన్నో కష్టాలు బాధలు ఇలాంటివన్నీ ఎన్ని దగ్గరలో చూశాను, ఇవన్నీ చూశాను నేను. ఈ బురదలో నడ్డము, అప్పుడు పావుకాలు ఉండేవి, ఇవన్నీ నడ్డము, రోడ్డు డెవలప్మెంట్, వాటర్ అయితే ఇక్కడ దొరికింది కదా, ఎక్కడికో వెళ్ళి మోసేవాళ్ళం. అంటే అన్ని చూసి వచ్చిన వ్యక్తుల్లో నేను ఒకడిని. పల్లికి రావడం పడుకోవడము నాకు కొత్త ఏం కాదు. ఇప్పుడు నేను ఉంటుంది కూడా పల్లెటూరులోనే ఉంటాను, సీది గ్రామంలో. అంటే ఈ విషయాలు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ సమస్యలు ఏమున్నాయి. ఈ మధ్య పెన్షన్ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. కొత్త పెన్షన్స్ అంటే ఎవరైతే భర్త చనిపోయి భర్తలో పెన్షన్ మా భార్యకి రావాలంటే వెంటనే 8 days లో మన డిప్లగా అవుతుంది. అది ఇప్పుడు మన నవంబర్ నుంచి అవుతుంది. అంతకుముందు చనిపోయిన వాళ్ళు చాలా మంది పెండింగ్ ఉన్నారు. అంటే మీ సమస్యలు ఏవైనా ఉంటాయి. ఇప్పుడు హౌసింగ్ సంబంధించి కానీ లేకపోతే అధికారులు అందరూ ఉన్నారు. నాతో నేను ఒక్కనే రాలేదు, ఎమ్మెల్యే వచ్చాడని కాదు, ఇక్కడ అధికారులు వచ్చారు, మీ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అహింస ధర్మ సంస్థాపన కొరకు దేశవ్యాప్తంగా పిరమిడ్ ధ్యాన సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార అవగాహన ర్యాలీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని పిరమిడ్ సొసైటీ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎం శివప్రసాద్ చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియంలో శాకాహారం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో ప్రధాన వీధుల్లో చలో శ్రీకాకుళం నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎం శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, శరీరానికి మూలాధారం నీరు, ఆహారం అని ఈ రెండు సమపాలలో తీసుకుని ప్రశాంతంగా జీవనం సాగించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరిలో ఆత్మ చైతన్యం రావాలంటే మితాహారం తీసుకోవాలని, అది కూడా శాకాహారం మాత్రమేనని స్పష్టం చేశారు. మూగ జీవులను చంపకు, అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన శాకాహార ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనసుకు మూలాధారం ఆత్మ, అందుకోసం ధ్యానం. శరీరానికి మూలాధారం నీరు, ఆహారం. ఆహారం వల్లనే జీవులు వృద్ధి పొందుతాయి. అయితే ఈ ఆహారం ఏది తీసుకుంటే దానికి తగినటువంటి సరి అయినటువంటి వాక్కు బయటకు వస్తుంది. కనుక ఆహారం సాత్వికమైతే వాక్కు సాత్వికంగా ఉంటుంది, జీవనము సాత్వికంగా ఉంటుంది. ఆహారం సాత్వికం కావాలంటే శాకాహారం, ఆకుకూరలు, కూరగాయలు, అపరాలు, ధాన్యాలతో శాకాహారాన్ని తీసుకున్నప్పుడు, ధ్యానం వల్ల మనసు ఉత్తేజమైనప్పుడు శరీరము మనస్సు ఉత్తేజంగా ఉండి పనిలో చురుకుదనం, మేధస్సులో వృద్ధి, జీవితంలో వికాసం, వ్యవహారంలో జ్ఞానం ఉంటూ మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోగలం. వీటన్నిటికీ కూడా ధ్యానం మూలాధారమైనప్పుడు ఆ ధ్యానానికి పిరమిడ్లు ఊతకొమ్మ. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంశాలని ఉపయోగించి దాదాపు 5 కోట్ల మంది జీవనాన్ని ఉత్తమ స్థితిలో తీర్చిదిద్దారు. ఆ ఒరవడిలోనే నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ ఈ శివ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంది. కనుక ఈ శాకాహార ర్యాలీలు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ చైతన్యం రావాలి అంటే అందుకు కేవలం ధ్యానం, శాకాహారం మాత్రమే మూలం. ఒక 40 రోజులు ఒక అయ్యప్ప స్వామి దీక్ష, శివ దీక్ష, హనుమాన్ దీక్ష చేసినట్లుగా ధ్యాన దీక్ష తీసుకుని ధ్యానం చేసి శాకాహారం తింటే ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కనుక ఈ మెసేజ్ని మీరు అందరికీ చేరవేస్తామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో అహింసాత్మక సమావేశం నిర్వహిస్తున్న స్వాతంత్ర వీరులపై బ్రిటిష్ వారు జరిపిన ఊచకోత. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీలు, పురుషులు, పిల్లలపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు 10 నిమిషాల పాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. జలియన్ వాలాబాగ్ దురంతం ఇది భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఎందుకంటే ఒకే చోట ఓ డయ్యర్ అనే ఒక వ్యక్తి తన రాజ్యాధికారాన్ని అండగా ఉంచుకొని 20,000 మంది హిందువులు, సిక్కులు ఒక సమావేశంలో ఉన్నటువంటి సమయంలో ఆ సమావేశాన్ని అణచడానికి కోసం అక్కడికి వెళ్ళి నిరాయుధులైనటువంటి వ్యక్తులని 10 నిమిషాల్లో 1650 రౌండ్లు జరిపి 1000 మంది ప్రాణాలని తీసి ఆ జలియన్ వాలాబాగ్ అనే ఒక తోటని, ఆ ప్రదేశాన్ని రక్తసిక్తం చేసినటువంటి భయంకరమైనటువంటి ఘటన జరిగినటువంటి రోజు ఈరోజు. ఈనాటికి 106 సంవత్సరాలు అయింది. 1919 ఏప్రిల్ 13వ తేదీన ఈ డయ్యర్ అనేవాడు ఈ జలియన్ వాలాబాగ్ అనే తోటలో స్వాతంత్ర్య ఉద్యమం కోసం సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి హిందువులు, సిక్కులు కలిసి ఉన్నటువంటి ఒక సమావేశంలో ఈ కాల్పులు జరిపి, కాల్పుల ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని అణచివేయాలనే ఒక దృక్పథంతో ఆంగ్లేయులు తనకిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి నిరాయుధులైనటువంటి బాలురు, పిల్లలు, ముసలివాళ్ళు అనే భేదం లేకుండా కాల్పులు జరపడానికి ఉత్తర్వులు ఇచ్చి అనేక మంది సైనికుల ద్వారా ఈ యొక్క భారతీయ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేయగా ఒకే 10 నిమిషాల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోయినారు. సుమారుగా 2000 మంది క్షతగాత్రులైనారు. అటువంటి దుస్థితికి కారణమైనటువంటి డయ్యర్ అనేవాడు తన అహంకారముతో ఈ దురాఘాతాన్ని చేశాడు. నర్సస్ కాలనీకి 5 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ 80 ఫీట్ రోడ్డును కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లతో అమ్మివేసిన ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న డీసీసీబీ కాలనీలో నర్సస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీలో రోడ్డు ఆక్రమణ జరిగిందని స్థానిక కాలనీవాసులు మండిపడుతూ నిరసన కార్యక్రమం చేశారు. మా ఇంటి నుంచి ఎలా వెళ్లాలంటూ నిలదీస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే, కమిషనర్ అందరూ చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టార్జితంతో కొన్న స్థలానికి రోడ్డు లేక ఎలా బయటకు వెళ్ళాలి? అర్ధరాత్రి రోడ్డు నుంచి అడ్డంగా ఇలా నిర్మించడంతో తాము ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నామని మీడియా ముందు వాపోయారు. ఈ స్థలం DTCP అప్రూవ్డ్ LP నెంబర్ 155/88గా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఈ నర్సెస్ కాలనీ లేఅవుట్ వేసిన అప్రూవల్కి పంపించిన టైంలో ఉండడం వల్ల ఆ రోజు ఈ కాలనీలో 80 ఫీట్ రెడ్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ 80 ఫీట్ రోడ్లో ఉన్న ప్లాట్ నెంబర్లు అందరికీ, ఈ 54 ప్లాట్ నెంబర్లు ఉన్నాయైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మాస్టర్ ప్లాన్లో అలానే మున్సిపల్ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అందరికీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ 80 ఫీట్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో 37, 38, 51, 52, 53, 54 వీటన్నిటికీ హద్దులు 80 అడుగుల రోడ్డుగానే చూపబడింది. అంతేకాకుండా ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో వారికి కూడా మున్సిపాలిటీ ప్లాన్ ప్రకారం 80 అడుగులుగానే నిర్ధారించి ఉంది. అందువల్ల మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మేము దిగాం. అప్పటి పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చిన పత్రం కూడా మా దగ్గర ఉంది. అది కూడా మాకు హఠాత్తుగా ఈ జరిగిన పరిణామంలో మేము హఠాత్తుగా రావడం జరిగింది.
మాకు ఏ విధమైన నోటీస్ కానీ ఏది తెలియలేదు. ఒకవేళ వాళ్ళదే జాగా అయినా సరే మాకు ఏ విధంగా, మీకు తూర్పు వైపున ఇల్లు ఉంది, మీరు తూర్పు వైపున వాకిలి ఉంది, మీకు ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఈ విధంగా చేసిన తరుణంలో మీ జాగాకి ఎదురుగా మేము రోడ్డు కడతామని, భూ కబ్జాదారులు ఎవరు అన్న పేర్లు నేను ఇప్పుడు చెప్పడానికి నాకు తెలిసిన డీటెయిల్స్ బాగా తెలుసు, కాగితాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ పరిసర ప్రాంతాల వాసులు చెప్తారు. తర్వాత ఇక్కడ వచ్చి తెలియగానే మున్సిపల్ కమిషనర్ గారికి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ అన్నిటిని మేము సమర్పించామండి. ఆ కాగితాలన్నీ మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించాం. కానీ అటుపక్క నుంచి ఏ విధమైన చర్య ఇంతవరకు తీసుకోలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు ఆ రోజే ఇక్కడికి వచ్చి మీరు 4 రోజులు ఈ పనిని ఆపండి, పూర్వాపరాలు విచారించాక మీ పనులు మీరు చేసుకోండి అని మా అపోనెంట్స్కి చెప్పడం జరిగింది. అయినా పని ఆగలేదండి. అంటే ఇంత ప్రజాప్రతినిధులు చెప్పాక ఈ పని సాల్వ్ అవుతుంది, వెంటనే మాకు ఒక న్యాయం జరుగుతుందని ఊహించాం, కానీ ఇది జరగలేదండి. లోకానికి శాంతి సందేశాన్ని అందించే యేసు ప్రభువు మట్టల ఆదివారం పండుగ శ్రీకాకుళం నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈస్టర్ ఆదివారానికి ముందుగా వచ్చే ఆదివారాన్ని పామ్ సండే లేదా మట్టల ఆదివారంగా జరుపుకుంటామని శ్రీకాకుళం నగరానికి చెందిన ఆర్సీఎం సెయింట్ ప్రార్థనా మందిరం బిషప్ రాయలారా విజయ్ కుమార్ చెప్పారు. యేసు మరణానికి ముందు యెరూషలేమును విజయోత్సవాలతో దర్శించే ఆదివారమే మట్టల ఆదివారం అన్నారు. శ్రీకాకుళం నగరంలో వివిధ ప్రార్థనా మందిరాల పరిధిలోని ఉన్న భక్తులంతా ఆదివారం ఉదయం హాసన్నా హాసన్నా అంటూ జై జై ధ్యానాల మధ్య ర్యాలీ చేసి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దైవపుత్రుని విజయోత్సవ ర్యాలీలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఆచారం ఆనాటి రాజులకు యాజకులకు గౌరవ సూచికంగా చేసే వేదిక అని అభివర్ణించారు. యేసునాథుని స్మరిస్తూ చిన్నారులు ఆలపించే గీతాలు ఎంతో ఆకట్టుకున్నాయి. పాత శ్రీకాకుళం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ రెవరెండ్ లోపింటి ప్రకాష్ పాస్టర్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిన్నారులు సంఘస్థులు పాల్గొన్నారు. ప్రవేశ ఆదివారం అంట, మట్టల ఆదివారం అంట. యెరూషలేములో మరణించటం కొరకు ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలకు అప్పగింపబడి శిలువ శ్రమలు పొందటం కొరకు యెరూషలేములో ప్రవేశించిన దినం ఈ దినం. అంటే మానవుల విమోచన కొరకు చనిపోవడానికి, మానవుల విమోచన కొరకు ప్రాణం పెట్టడానికి యెరూషలేములో ప్రవేశించినటువంటి ఆ శుభ సమయం కనుక ఈ దినాన్ని మట్టల ఆదివారం అని, జయప్రవేశ ఆదివారం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు తను మరణిస్తానని తెలిసి, మానవుల కొరకు ప్రాణం పెట్టాలి అని తెలిసి, ఇదిగో యెరూషలేం వెళ్తున్నప్పుడు యెరూషలేంలో తనను సిలువ వేసి చంపుతారు అని తెలిసి మానవుల కొరకే వాటిని అనుభవించడానికి సంతోషంగా ఆర్భాటంగా యెరూషలేంలో ప్రవేశించినటువంటి దినం ఈ దినం కనుక యేసు ప్రభు వారి మరణంలో మానవాళికి విమోచన అనుగ్రహింపబడింది. యేసు ప్రభు వారి మరణంలో మానవాళికి శాప విమోచన అనుగ్రహింపబడింది. యేసు ప్రభు వారి మరణంలో మానవాళికి రక్షణ అనుగ్రహింపబడింది. నిత్య జీవం అనేది వాగ్దానం చేయబడింది. ఆ గొప్ప రక్షణను, ఆ నిత్య జీవాన్ని మానవాళికి ప్రకటించడానికే ఈ ప్రత్యేకమైనటువంటి ర్యాలీ ఏర్పాటు చేయబడింది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు ముందుగా బేతనీయ ప్రాంతంలో యెరూషలేం ప్రాంతానికి ఆయన జయప్రవేశం చేసినటువంటి దినాన్ని పురస్కరించుకుంటూ, అంటే గుడ్ ఫ్రైడేకి ముందుగా జరిగినటువంటి యొక్క ఆదివారపు ఆరాధనను మట్టల ఆదివారం అంటారు, పామ్ సండే అని. ఆ దినమందు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఇశ్రాయేలు కాలంలో వారందరూ బేతనీయ నుండి యెరూషలేముకు వచ్చినారు. ఈ సమయాన్ని మేము పురస్కరింటూ ఈ తెలుగు బాప్టిస్ట్ సంఘ పక్షంగా, చౌకబడిలో ఉన్న తెలుగు బాప్టిస్ట్ సంఘ పక్షంగా ఇక్కడ ర్యాలీ చేయించున్నాము. ఈ రాజు దీనుడై సాత్వికుడై నీ మీద గాడిద ఎక్కి వచ్చు అన్నాడని లేఖనాల్లో రాయబడి ఉన్న ప్రకారంగా దాన్ని పురస్కరించుకు వచ్చున్నాము. సమాధానకరుడైన రాజు పాపులు రక్షించుకు వచ్చిన యేసుక్రీస్తుకు వచ్చి నినాదాలు చేయొచ్చు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయొచ్చు ఉన్నాము. ప్రభువారు అనేక మంది జీవితంలో కార్యాలు చేస్తున్నాడు కూడా క్రైస్తవుడు ప్రతి ఒక్కటి ఇది జ్ఞాపకం చేసుకున్న దినము. దాన్ని మేము తెలియజేయటకు వచ్చినాము. రోజు నాడు చాలా ఘనంగా ఈ యొక్క యెరూషలేము ప్రయాణాన్ని మనం కొనియాడుతున్నాం. ఆ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే ఆ యొక్క గాడిదని విప్పమని చెప్పారు. అంటే ఈరోజు నాడు ఆ యొక్క గాడిద విప్పకుండా ఉన్నట్లు అయితే
అది బానిస జీవితానికి లోనైపోతూ మరి ఆ యొక్క గాడిదని విప్పి తన యొక్క వాహనంగా తాను ఉపయోగించుకున్నాడు. మన జీవితంలో కూడా మనం చాలాసార్లు ఎన్నోటటువంటి కట్టడాలకి మనము బందీలుగా మారిపోతూ ఉన్నాం. ఈరోజు నాడు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు ఏమిటంటే, మీ యొక్క బానిస జీవితం నుండి బయటికి రండి. ఎన్నోసార్లు ఎన్నో చోట్ల మీరు కట్టవేయబడి ఉన్నారు, బానిస జీవితానికి లోనైపోతున్నారు. అందుకని ఈ యొక్క ఆ బానిస జీవితాన్ని మనం బయటికి వచ్చినట్లయితే యేసు ప్రభు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని మనము కొనియాడగలము. మన యొక్క విశ్వాస నేత్రాలతోని మనం యేసు ప్రభుని చూడగలమని మన తల్లి అయిన శ్రీ సభ ఈరోజు నాడు మనకి అందరికీ కూడా మాణిక్రొమ్మల పండుగ శుభాకాంక్షలు తెలియ. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని రిటైర్డ్ ఐఏఎస్ సుందర్ కుమార్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాల ముగింపులో భాగంగా శనివారం రాత్రి అనివెట్టి మండపంలో పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో వై భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ద్వాదశాదిత్యులుగా 12 రకాల పుష్పాలను స్వామి వద్ద అమర్చగా ఆ పుష్పకాంతుల వెలుగుల్లో ఆదిత్యుని ఉత్సవ కళ్యాణమూర్తులు దివ్య తేజంగా దర్శనమిచ్చారు. అనంతరం ఏకాంత సేవతో కళ్యాణ మహోత్సవాలను ముగించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.